అనేక త్యాగాలన్నీ మర్చిపోవాలా, అది బీఆర్ఎస్ అయింది కాబట్టి తెలంగాణకు మీకేం సంబంధం అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయమో మీకే వదిలిపెడతా. రెండో విషయం ఏంటంటే, నన్ను దయచేసి ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడియండి ప్లీజ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు లేరు. వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక సందర్భంలోనే చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. ఈ కార్యక్రమాన్ని చూసే పెద్దలు కూడా దయచేసి గూగుల్లో కొట్టి చూడండి. మన్మోహన్ సింగ్ ఆన్ టెలిఫోన్ ట్యాపింగ్ అని వీడియో కొడితే మీకు కనబడుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలు చేస్తాయి, చట్టం ప్రకారంగా చేయొస్తుంది. మనీ లాండరింగ్ చేసే వాళ్ళు కానీ, క్రిమినల్స్ కానీ, లేకపోతే దేశంలో అంతర్గత అస్థిరత్వానికి పాల్పడే వాళ్ళు కానీ, లేకపోతే శాంతి భద్రతలకు భగ్నం కలిగించే వాళ్ళు కానీ, వీళ్ళందరిపైన తప్పనిసరిగా మానిటరింగ్ ఉంటుంది, సర్వేలెన్స్ ఉంటుంది, మేము ట్యాపింగ్ చేస్తామని చెప్పిండ్రు. కొనసాగింపుగా నేను ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నా. అశోక్ గెహ్లాట్ నా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పని సచిన్ పైలట్ ఢిల్లీకి వచ్చి 50 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని ఢిల్లీలో రాహుల్ గాంధీ ముందు ఏడ్చిన అది ఉదంతాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణలో కూడా ఇవాళ కూడా ట్యాపింగ్ జరుగుతున్నది. దమ్ముంటే మా ఆదిశీన్ అన్నాను, ఫేస్ టైం కాకుండా మామూలు ఫోన్తో నాతో మాట్లాడమని చెప్పి, లేకపోతే ఆయనకు దగ్గరతో మాట్లాడమని చెప్పండి. మంత్రులు ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు, ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్లు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి. మా ఫోన్లు ట్యాప్ ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటే ఆ ఫోన్లు ట్యాప్ అయ్యి ఆ ఫోన్ కన్వర్జేషన్ అంతా కూడా ముఖ్యమంత్రిని, మూడో మంత్రిని పంపించి వాళ్ళ మధ్యన సయోధ్ర కూర్చుకునే ప్రయత్నం చేసిండు అని చెప్పని పేపర్లో పుంకాను వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఒప్పుకోండి నేను టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పని. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ ఇస్ ఎ లెజిటిమేట్ లీగల్ ఎఫైర్. ఇక కమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ ప్రొసీజర్. ఎట్లా జరుగుతుంది? ఎస్ఐబి వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ఇంటర్సెప్షన్ కు బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు, అనుమానాస్పద నెంబర్లు ఏమైనా ఉంటే ఈ యొక్క విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ నెంబర్లు కానీ ఉంటే వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక చట్టం చెప్తుంది. కాబట్టి వాళ్ళకు ఆ సూచన వచ్చిన తర్వాత, ఆదేశం వచ్చిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక రివ్యూయింగ్ కమిటీ, ఆ రివ్యూయింగ్ కమిటీలో డైరెక్టర్ జనరల్ పోలీస్ ఉన్నారు, లా సెక్రటరీ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, హోంమంత్రి ఉన్నారు, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురి అప్రూవల్తో మాత్రమే వీళ్ళు దే విల్ మేక్ ఎ రిక్వెస్ట్ ద సర్వీస్ ప్రొవైడర్, అంటే జియోకో, టాటాకో, ఎయిర్టెల్కో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకొని అయ్యా మేము ఈ పలానా నెంబర్లు వినదలుచుకున్నామంటే వాడు బేస్డ్ ఆన్ ది లీగల్ అప్రూవల్ దట్ దే హ్యావ్ గాట్ ఫ్రమ్ ద రివ్యూయింగ్ కమిటీ వాడు సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళకి ఇంటర్సెప్షన్ చేసుకునే అవకాశం ఇస్తే దాన్ని చెవులో పెట్టుకొని ఒకవేళ దొంగలో, లంగలో, లేకపోతే ఓటుకు నోటు కేసు చేసేవాళ్ళు, ప్రభుత్వాలు కూల్చుని అనుకున్న వాళ్ళందరి విని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. పని అయిపోయిన తర్వాత ఈ సర్వీస్ డేటా అంతా, ఈ ఇంటర్సెప్టెడ్ డేటా అంతా కూడా డిస్ట్రాయ్ చేసేయాలా. వీళ్ళ ప్రణీత్ రావు లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా డిస్ట్రాయ్ చేసిండ్రు అని మొత్తుకుంటా ఉన్నారు. దే ఆర్ సపోజ్ టు డిస్ట్రాయ్ యాజ్ పర్ ద లా.